దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. ప్రభుని స్తుతించి రాత్రికాలం ముందు కుటుంబ ఆరాధనలో దేవుని స్తుతించి మహింపరుద్దాం. కుటుంబ సమేతంగా మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. కొద్ది సమయాన్ని మీరు ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రాముఖ్యంగా ఎంచుకొని దేవుని స్తుతించి దేవుని మహింపరిచి దేవుని ఆరాధిద్దామండి. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన ప్రభువా, పరలోకముందని మా తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వేలకొల్లి వందనాలైనా స్తోత్రాలు. మీ కృపనిచ్చి నాయన, మీ కనికరం మాకు తోడుగా ఉంచి, మీ కరుణాహస్తం తోడుగా ఉంచి ఇంతవరకు నాయన మమ్మల్ని మీరు తండ్రి నాయన భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించిన తండ్రి, మీ ప్రేమ చేత మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవా, మీ ఏర్పాటులో మీ ఎన్నికలో మమ్మల్ని ఉంచి నాయన మమ్మల్ని పిలిచిన వాడు నమ్మకస్తుడు నాయన, మీరు మాకు తోడయుండి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఏమిచ్చి నాయన మీ రుణం తీర్చుకున్నటువంటి ప్రభువా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి, మీరు ఇచ్చిన పాప క్షమాపణను బట్టి మీకు వేలకొల్లి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన స్థిరమైన దీవెనలు బట్టి, నాయన స్థిరమైన స్వాస్థ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా స్వాస్థ్యము నాయన మరి తండ్రి మీ యొక్క రాజ్యంలో ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీతో కూడా సదాకాలం ఉంటామని జీవంతో కూడా శుభ నిరీక్షణ మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు. మా యాత్ర జీవితంలో మాకు మీరు తోడయుండి నాయన మరి ప్రభువా, మీ కృపని మీ కాపుదల హస్తాన్ని అనుగురించి మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలకొల్లి వందనాలైన స్తోత్రాలు. ఈ రాత్రి కాలం మందు కుటుంబ ఆరాధనలు తోడయుండి నాయన మాతో కలిసి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి. ఈ బిడ్డలు ఇస్తాయన ఏ పరిస్థితుల్లో, ఏ స్థలాల్లో కూర్చున్నాయన, ఏ హృదయంతో, ఏ బాధతో, ఏ దుఃఖంతో, ఏ నిట్టూర్పులో నాయన బిడ్డలు నాయన వింటున్నారు నాయన మరి ప్రభా, అట్టి వారిని మీరు చూస్తున్న దేవుడు ప్రభా. మీరు సర్వ జ్ఞాని అయిన దేవుడు, సర్వము ఎరిగినవాడు తండ్రి, మీకు మరుగైనది ఏదీ లేదు నాయన. మా హృదయం నాయన మరి మీరు పరిశీలించే దేవుడు, పరిశోధించే దేవుడు, మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రతి బిడ్డ హృదయాన్ని వెతుకుతున్న దేవుడు నాయన, మీకు స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డని నాయన మరి తండ్రి శ్రమల నుండి విడిపించి, అనారోగ్యం నుంచి విడిపించి నాయన, ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి విడిపించి, సమస్తము విడిపించుటకు శక్తిమంతుడైన దేవుడు, మీ శక్తికి మించింది ఏమీ లేదు నాయన, మీకు వందనాలు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మిమ్మల్ని గణపరుస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ ఆరాధన అంతటలు నాయన మీరే తండ్రి మహిమ పొందమని, సమస్తంలో మీరు తోడయండి, మీ శ్రేష్టమైన మాటల్ని మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి మీ మహిమార్థమే నడిపించమని, ఈ యొక్క మరి తండ్రి కుటుంబ ఆరాధనని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించి రాత్రి కాలమందు ప్రభుని మహింపరిచి పాటల ద్వారా దేవుని ఆరాధిద్దామండి. మనందరికీ వచ్చిన పాట, మన మధ్యనే ఉన్నది పరలోక రాజ్యం, మన మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం అనే పాటను పాడి ప్రభు నామాన్ని గణపరుద్దామండి.
సిలువల మన శాపం తొలగిపోయేను. ఆశీర్వాదముకు మనము వారసులం. దారిద్ర్యముతో లేదు మాకు సంబంధం. ఆత్మను ఫలించి వర్ధిల్లును. అన్నిటిలో సౌఖ్యముగా నీవుండుము. కృపాక్షేమములే మాకిక సొంతము. అన్నిటిలో సౌఖ్యముగా నీవుండుము. కృపాక్షేమములే మా సొంతము. నీ రాజ్యం మాకు వచ్చునుగాక. నీ చిత్తం భూమిపై జరుగునుగాక. పరలోక రాజ్యాన్ని భూమిపై నీవు ఇప్పుడే అనుభవిస్తావు. ఇక్కడే అనుభవిస్తావు. ఇప్పుడే ఆలుమగలు ఒకరికి ఒకరు త్యాగమూర్తులై కలిసి జీవించుటయే పరలోక రాజ్యం. కలతలు లేవు మాకు అన్నీర్పు సంతోషముతో సాగిపోతాం. ఆలుమగలు ఒకరికి ఒకరు త్యాగమూర్తులై కలిసి జీవించుటయే పరలోక రాజ్యం. కలతలు లేవు మాకు కన్నీరు తెలియదు. సంతోషముతో మేము సాగిపోతాము. ఈ తరానికి మాదిరిగా మేము ఉంటాము. పరలోక ప్రేమతో కలిసి జీవిస్తాము. ఈ తరానికి మాదిరిగా మేము ఉంటాము. పరలోక ప్రేమతో కలిసి జీవిస్తాము. నీ రాజ్యం మాకు వచ్చునుగాక. నీ చిత్తం భూమిపై జరుగునుగాక. పరలోక రాజ్యాన్ని భూమిపై నీవు ఇప్పుడే అనుభవిస్తావు. ఇక్కడే అనుభవిస్తావు. ఇప్పుడే మధ్యనే ఉన్నది పరలోక రాజ్యం. మన మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం. మన మధ్యనే ఉన్నది పరలోక రాజ్యం. మన మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం. పాపము లేదు పరలోకంలో. వ్యాధి బాధలు లేని లేదు. పాపము లేదు పరలోకంలో. వ్యాధి బాధలు అసలు లేవు. ఈ
మరొక పాట పాడి దేవుని స్తుతించి మహింపడదామండి. ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తు వలె నడిచేదమా అనే పాటని దేవుని యొక్క సత్య మార్గంలో సత్యం కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన మహింపరిచే వారంగా, ఆయన ప్రేమతో నింపబడి ఆయన ప్రేమని అనేకులకి చాటి చెప్పేవారంగా, చూపించే వారంగా, క్రీస్తు ప్రేమని కలిగి ముందుకు కొనసాగే కృపని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును కాకండి. దేవుని స్తుతించి మహింపరుద్దాం. ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తు వలె సాగెదమా, అందరితోనూ ప్రతి విషయమును క్రీస్తు వలె వెలుగుదమా. ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తు వలె సాగెదమా, అందరితోనూ ప్రతి విషయమును క్రీస్తు వలె వెలుగుదమా. Hallelujah, 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 hallelujah. క్రీస్తే వెలుగు, క్రీస్తే ప్రేమ, క్రీస్తే జగతికి మూలం, క్రీస్తే మార్గం, సత్యం జీవం, క్రీస్తే మనకాధారం. క్రీస్తే వెలుగు, క్రీస్తే ప్రేమ, క్రీస్తే జగతికి మూలం, క్రీస్తే మార్గం, సత్యం జీవం, క్రీస్తే మనకాధారం. క్రీస్తు యేసుతో నడుచుచు క్రీస్తు ప్రేమను చాటెదమా, క్రీస్తు యేసుతో నడుచుచు క్రీస్తు ప్రేమను చాటెదమా, క్రీస్తు ప్రేమను చాటెదమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు సంఘమునను సంఘక్షేమం సాటి సంఘమునను అవయవాలై సమర్పించుచున్నాము. శిరస్సు క్రీస్తు సంఘము నడుమ సంఘక్షేమము సాధ్యం, సంఘమునందు అవయవములై సహకరించుచు సాధ్యం. శిరస్సు క్రీస్తు సంఘము నడుమ సంఘక్షేమము సాధ్యం, సంఘమునందు అవయవములై సహకరించుచు సాధ్యం. సార్వత్రిక సంఘముగా సత్య సువార్తను కలిగి సత్యము పలుకుచు క్రీస్తు వలె సాగుదమా, అందరితోనూ ప్రతి విషయములో క్రీస్తు వలె వెలుగుదమా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తుతించి రాత్రి కాలం మందు పాటల ద్వారా కొద్ది సమయంలో దేవుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి ఆయనకి వందనాలు చెల్లించి ఆయన్ని స్తుతిస్తున్నామండి. మాతో కలిసి రాత్రి కాలం మందు దేవుని స్తుతించి కుటుంబ ఆరాధనలో పాటల ద్వారా ప్రభుని మహింపరిచిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. శ్రేష్టమైన సమయానికి వచ్చి ఉన్నాం. దేవుని యొక్క దైవ వర్తమానాన్ని, దేవుని సందేశాన్ని, నేరుగా దేవుని మాటల్ని మనం వినే కృపని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన వాక్యపు వెలుగులో మన జీవితాన్ని చక్కపరుచుకొని సరిచేసుకొని సరిదిద్దుకొని ఇంకను ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకొని ఆయన ఎరిగిన వారమై ఆయన్ని స్తుతించి ఆయన్ని ఆరాధించే బాధ్యతను దేవుడు మనకి ఇస్తున్న విధానాన్ని బట్టి మనం దేవుని స్తుతించి దేవుని మహింపరచాలండి. మీ కుటుంబ సమేతంగా ప్రతిరోజు మాతో కలిసి ఈ విధంగా కూడుకుని దేవుని ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో దేవుని సంతోషాన్ని, దేవుని సమాధానాన్ని పొందుకునే కృపని దేవుడు మనకు అనుగ్రహించినందుకై మేమెంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. మీరు కూడా దేవుని స్తుతిస్తున్నారని నమ్ముచున్నాం. ఈ యొక్క ఆరాధన, కుటుంబ ఆరాధన మీకు, మీ కుటుంబాలకి ఎంతో దీవెనకరంగా ఉండాలని మా అనుదిన ప్రార్థనలో మీ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నామండి. దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఆయన సర్వం ఎరిగినవాడని, సర్వశక్తిమంతుడని, నిత్యుడొక తండ్రి అని, సృష్టికర్త అని, ఆయనకి మరుగైనది ఏదీ లేదని, ఆయన మన హృదయాన్ని పరిశోధించి పరీక్షించే దేవుడని మనం తెలుసుకొని మనము ఆయన్ని భయపడి ఆయన్ని సేవించే వారంగా, ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆరాధించే వారంగా దేవుడు మనల్ని సిద్ధపరచును కాకండి. ఆయన అన్ని స్థలాల్లో ఉన్నవాడు, అన్ని స్థితులను ఎరిగినవాడు, మన తలంపులు పుట్టక మునిపే ఎరిగినవాడని మనం వింటున్నాం. కాబట్టి మన ఆలోచనలు, మన తలంపులు ఎరిగిన దేవుని స్తుతిద్దాం. మనం పుట్టక మునిపే మనల్ని ఎరిగినవాడు, పిండముగా ఏర్పాటు చేయబడక మునిపే మనల్ని ఎరిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి దేనిని విషయంలో భయపడకుండా విశ్వాసంతో, ధైర్యంతో ముందు కొనసాగే కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఆయన మహిమార్థమే జీవించే కృపను దయచేయను కాకండి. ఈ రాత్రి కాలం ముందు మరొక వర్తమానాన్ని విందాం. సమయాన్ని దయచేయండి. చాలా వందనాలు. ప్రతిరోజు ఈ విధంగా మీరు వస్తూ దేవుని వాక్యం పట్ల మీకున్న ప్రేమ, ఆసక్తి, అందును బట్టి దేవుడు తప్పక దీవిస్తాడు. దేవుడు హృదయాంతరంగా ఎరుగు దేవుడు. అదే కదా మనం వింటున్నప్పుడు ఆమ్నిషియెంట్ గాడ్. దేవుడు ఎవరు అనే సబ్జెక్ట్లో ఇవాళ 19వ ఎపిసోడ్లో మనం ఉన్నాం. దేవుడు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడని, నిత్యుడగు దేవుడని, పరిశుద్ధుడైన దేవుడని, సర్వశక్తిమంతుడని, సర్వాంతరయామని, సర్వము ఎరిగిన దేవుడు అని. సో సర్వము ఆయనకి తెలుసు అనే దాని గురించి ఆమ్ని సైన్స్ లేక ఆమ్నిషియంట్ గాడ్ గురించి చాలా విషయాలు విన్నాం. ఆమ్నిషియంట్ అంటే అర్థం ఏమిటో మనం విన్నాం. ఆమ్నిషియంట్ అంటే ఒక 10 మాటలు చెప్పారు. తన గురించి ఆయనకి తెలుసు, ఆయన అన్ని విషయాలు తెలుసు. హీ నోస్ ఆల్ అవర్ నీడ్స్, మన అవసరతలన్నీ తెలుసు. ఈవెన్ మనం పట్టించుకోలేని మైన్యూట్ విషయాలు కూడా, నీ తల మీద ఎంట్రికల్ ఎగ్జాంపుల్ అన్నీ కూడా ఆయనకి తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే హీ నోస్ యువర్ హార్ట్, హీ నోస్ యువర్ మైండ్, హీ నోస్ యువర్ యాక్షన్స్. నీ పనులు తెలుసు, నీ మనస్సు తెలుసు, నీ హృదయం తెలుసు, నీ మాటలు తెలుసు, ఇంకా అన్నీ తెలుసు ఆయనకి. ఒక మాటలో చెప్పాలంటే నా పాపము ఆయనకి తెలుసు. హీ నోస్ బిఫోర్ యు బీన్ కన్సీవ్డ్ ఇన్ యువర్ మదర్స్ హోమ్. నీవు ఇంకా పుట్టక మునిపే, అమ్మ కడుపులో నుంచి బయటికి రాక మునిపే నేను ఎరుగుదును. సో దట్స్ గాడ్. ఆమ్నిషియంట్ అంటే హీ నోస్ అవర్ ఫ్యూచర్. నా జీవితం ఫ్యూచర్ తెలుసు. ఈ ప్రకృతి, ఈ ప్రపంచం భవిష్యత్తు ఏంటో ఆయనకు తెలుసు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఈ కరోనా ఇంకెంతకాలం, ఈ భవిష్యత్తు ఏమైపోతుంది, ఆయనకి అంతా తెలుసు. ఆయన కంట్రోల్లోనే అన్నీ ఉన్నాయి, ఆయన కంట్రోల్లోనే అన్నీ జరుగుతున్నాయి. కనుక ఏది ఆయనకి వ్యతిరేక, కరోనా ఆయనకి తెలీదే అని చెప్పడానికి లేదు. కనుక ఆయనకి అన్నీ తెలుసు. ఆయన ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్. ఆర్డర్ మిస్ అయితే ప్రకృతి వైపరీత్యాలు వచ్చేస్తాయి. తెలుసా మీకు? ఎంత దూరంలో సూర్యుడు ఉండాలో అంత దూరంలోనే పెట్టాడు, ఆర్డర్ పెట్టాడు దేవుడు. చూసారా ఆయన సృష్టి క్రమం చూస్తే? నక్షత్రాలు ఎన్ని పెట్టాలో కూడా చూసారా ఆయన డిసైడ్ చేశాడు.
సో ఆమ్నిషియంట్ గాడ్ అంటే ఎవరు అని చూసాం. యేసు ప్రభు ఆమ్నిషియంటా కాదా అనే దాని గురించి కూడా మనం చూసాం. యేసుక్రీస్తు ఆమ్నిషియంట్ అని మనం చాలా విషయాలు గ్రహించాం. నతానీల్ గురించి యోహాను 1:48 నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే పలానా అంజూరపు చెట్టు కింద చూశా అంటే నువ్వు కూర్చోవడం తెలుసు, నిలబడడం తెలుసు అనే మనకి తండ్రి అయిన దేవుడి గురించి చెప్పినట్టు యేసు ప్రభుకు కూడా నువ్వు కూర్చోవడం తెలుసు, నిలబడడం తెలుసు, పడుకోవడం తెలుసు, అన్నీ తెలుసు. మాట నీ నోట్లో నుంచి రాకముందు తండ్రికి ఏం తెలుసో యేసు ప్రభుకు కూడా అంతే. నీ మోసం కూడా ఆయనకి తెలుసు. ఇస్కరియోతు యోధ మోసం చేయాలనుకున్నాడు, దేవుడికి ఏదో తెలియదు అనుకోవడానికి వీల్లేదు. అందరూ పవిత్రులే కానీ ఇందులో ఒకడు మాత్రం పవిత్రుడు కాదు చెప్పేశాడు దేవుడు. ఎవరిని ఉద్దేశించి చెప్పాడంటే తనని అప్పగించనై ఉన్న ఆ మోసగాడిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. సో హీ నోస్, ఆయనకి ఏది తెలియకుండా అయ్యో నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావు, మోసగిస్తే ఇది అప్పగించే ముద్దు పెట్టినప్పుడే తెలుసా? కాదు, ముందే తెలుసు. దేవుడు అవకాశాలు ఇచ్చాడు. ఇక మూడోది మనం చూసాం, యేసు ప్రభుకు అన్నీ తెలుసు అనే దాని గురించి. మత్తయి 22:18 మన చెడుతనమును గురించి తెలుసు అంటే అర్థం మన హృదయం, మన మోసం అన్నీ తెలుసు. మత్తయి సువార్త 12:23 నుంచి మనం చదివాం, మన తలంపులు ఎరిగిన దేవుడు. అందుకనే ఆమ్నిషియంట్ యేసు ప్రభు ఆమ్నిషియంట్. లూకా సువార్త 6:8 చూసాం, మన ఆలోచనలు ఎరిగిన దేవుడు. ప్రకటన గ్రంథం 2:23 చూసాం, ఆయన మన అన్నీ ఎరిగిన మైండ్ అంతరింద్రియములు, మన హృదయము అంతరింద్రియం ఎరిగిన దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే 21:17 యోహాను సువార్తలో నీవు సమస్తమును ఎరిగిన వాడు నాయన అన్నాడు. ఎవరు? పేతురుగా. మొదటిసారి అడిగితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నీకు తెలుసు కదా ప్రభు అన్నాడు. నువ్వు ఎరుగుదువు. రెండోసారి అడిగితే నువ్వు ఎరుగుదువు. ఇక మూడోసారి అడిగితే నువ్వు సమస్తము ఎరుగుదు అన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, యు నో ఎవ్రీథింగ్. యేసు ప్రభు తన మరణాన్ని గురించి కూడా ముందే ఎరుగుదు. ఆయన మరణం ఎలా సంభవిస్తుంది, ఏ రకంగా చనిపోతారో కూడా ముందే చెప్పారు. నన్ను సిలువకు అప్పగిస్తారు, కొరడాలతో కొడతారు, అవమానం చేస్తారు, నేను చనిపోతాను, మూడో రోజు కూడా లెగిస్తాను, అది కూడా చెప్పి చచ్చిపోవడం గురించే కాదు లెగడం గురించి కూడా చెప్పేశాడు ఆయన. నేను చంపేస్తాను నన్ను, బట్ థర్డ్ డే నేను లేస్తాను. ఎలా చెప్పాడు? చావు గురించి ముందే చెప్పేశాడు. ఆయన భయంకరమైన దౌర్భాగ్యమైన మరణం, ఆ క్రూసిఫికేషన్, ఆ క్రిమినల్స్ అంటే ఆ భయంకరమైనటువంటి ఏమంటే ఎగ్జిక్యూషన్ ఆ రోమన్స్ గవర్నమెంట్ చేస్తారని దాని గురించి ముందు చెప్పడమే కాదని చనిపోయి తిరిగి లేస్తాను కూడా చెప్పేశాడు. ఆయన మరణమే కాదు, పేతురు మరణాన్ని గురించి కూడా జరగబోయేది అదే 21 అధ్యాయం యోహాను సువార్తలో చెబుతాం. అంటే మన అందరి మరణాలు కూడా ఆయన ఎరిగిన దేవుడు, మన అందరూ. సో మరణం ఎవరి చేతుల్లో ఉంది? ఇవాళ ఉదయం మా బైబిల్ కాలేజ్ విద్యార్థులకు, పాస్టర్ గారులకి, ఎన్సిటిఎస్ బైబిల్ కాలేజీలో వాక్యాన్ని వింటున్న వారికి ఇవాళ ఉదయం చెప్పారు, మరణం బలం ఎవరికి ఉందనంటే సాతానికి ఉంది. సాతాన్ గాట్ ద పవర్ ఆఫ్ డెత్. కానీ యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి మానవ శరీరాన్ని ధరించి ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా మరలా తిరిగి సాతానుకున్న పవర్ని ఆయన తీసేసుకున్నాడు. ఇప్పుడు మరణం మీద అధికారం ఎవరికి ఉందంటే ఆయనకు ఉంది. కనుక విశ్వాసులైన మనం భయపడవలసిన అవసరం లేదు. సాతాను మరణాన్ని పెట్టి మనల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తే భయపడకండి. ఎందుకంటే మరణం విశ్వాసులు దేవుని చేతుల్లో ఉన్నారు. మరి అవిశ్వాసుల్ని కూడా మరణం భయంలో ఇప్పటికీ ఇంకా సాతాను ఉందా? ఉండొచ్చు. ఎందుకంటే సాతానికి మరణం మీద అంత గొప్ప శక్తి ఎలాగొచ్చింది? ఎందుకంటే సాతాను మనుషుల్ని పాపము చేయడానికి ప్రేరేపిస్తాడు. తద్వారా ఏమైంది? పాపము వలన వచ్చి జీతం మరణం. సో ఆ రకంగా వాడు మరణం మీద అధికారం సంపాదించుకున్నాడు. మనుషుల్ని పాపము చేయించి పాపం వల్ల వచ్చే నష్టం మరణాన్ని కలిగి చేయించడం ద్వారా పాపం మీద అధికారాన్ని వాడు సంపాదించాడు. కానీ అధికారాన్ని మళ్ళీ తిరిగి ప్రభు తీసుకున్నాడు. ఏ రకంగా? రక్త మాంసములు ధరించి ఈ లోకానికి. హెబ్రీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం మనం చాలాసార్లు చదివాం. సో యేసు ప్రభు సర్వ జ్ఞాని, ఆల్ నోయింగ్, ఆమ్నిషియంట్, ఆమ్నిసైన్స్ అనే విషయం నిన్నటి దినం ఎవరు
తండ్రి అయిన దేవుడు కూడా ఆమ్నిషెంట్ అనే విషయాన్ని మనం చూసాం. తండ్రి అయిన దేవుడు ఆమ్నిషెంట్ అని ఎలా చూసాం? 147 దావీదు కీర్తనలో 147:5లో ఆయన జ్ఞానానికి మితి లేదు, ఆయన జ్ఞానానికి మితి లేదు అని మనం చూసాం. ఈజ్ అండర్స్టాండింగ్స్కి ఇన్ఫైనైట్, ఆయన అండర్స్టాండింగ్ ఈజ్ నాట్ ఫైనైట్, ఇన్ఫైనైట్. అంటే అర్థం, ఈ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్, అర్థం చే. అందుకనే ఆయన ఆమ్నిషెంట్. సో తండ్రి అయిన దేవుడు ఆమ్నిషెంట్ అని 139 దావీదు కీర్తనలో 4వ వచనంలో మనం చూసాం. ఆయనకి పూర్తిగా తెలిసే ఉంది ఎవ్రీథింగ్, ఆయనకి అన్నీ తెలుసని. 1 యోహాను పత్రిక 3:20 వచనంలో ఆయన సమస్తమును ఎరిగినవాడు, అనగా మన హృదయంలో ఉన్న పాపం ఆయనకి తెలుసు. అంటే మనం ఏం చేసామో ఆయనకి తెలుసు. మన హృదయం మనల్ని దోషారోపణ చేస్తాం. సో మనం ఒప్పేసుకుంటే మంచిది, అప్పుడు మనం ఏం పొందుతాం? క్షమాపణ పొందుతాం. ఆయన ఆమ్నిషెంట్, తండ్రి ఆమ్నిషెంట్ అని ఎలా తెలుసు అని అంటే, ఆయన ఎన్ని నక్షత్రాలు పెట్టాలో ఆయనే పెట్టాడు. 147లో 4వ వచనంలో మనం చూసాం. హీ డిసైడెడ్ హౌ మెనీ స్టార్స్, ఎన్ని స్టార్స్ ఉండాలో చూసారా, ఆ సంఖ్యను ఆయన నియమించాడు. ఎన్ని ఆకాశంలో ఎన్ని స్టార్స్ ఉండాలో, గెలాక్సీ, ఆ స్టార్స్కి పేరు పెట్టింది ఆయనే. చూసారా ఏమి మాటలు, విషయాలు చూసారా, ఎంత అద్భుతమైన విషయాలు మనం వింటున్నాం. కనుక ఆమ్నిషెంట్ గాడ్ అంటే ఆయన అర్థం. సో తండ్రి ఆమ్నిషెంట్ అని కీర్తన గ్రంథం 44:21లో మనం చూసాం. హీ నోస్ ఆల్ అవర్ సీక్రెట్స్ ఆఫ్ అవర్ హార్ట్, మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. ఇది చాలా ఇంపార్టెంట్, మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. మన హృదయంలో ఏం ఆలోచిస్తున్నామో, మన మనస్సులో ఏం తలస్తున్నామో అది చాలా ఇంపార్టెంట్. అది గురించి ఇవాళ కొంచెం లోపలికి వెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఆమ్నిషెంట్ అంటే అంత గ్రేట్ అంటే, ఇవాళ క్రైస్తవ జీవితం కూడా చాలామంది మనం ఎలా జీవిస్తున్నామో దాన్ని బట్టి అనుకుంటారు. కానీ మీరు మిస్టేక్ అయ్యారు. మనం జీవించే విధానం కన్నా మనం ఆలోచించే విధానం దేవుడు చూస్తాడు. మనం వాట్ యు ఆర్ థింకింగ్ మేక్ యూ హౌ యు ఆర్ లివింగ్. బై యువర్ థింకింగ్, నీ ఆలోచన విధానాన్ని బట్టి నీ జీవిత విధానం మారిపోద్ది. నీ ఆలోచన విషయాన్ని బట్టి. అందుకనే క్రైస్తవ జీవితంలో ఆలోచన చాలా ఇంపార్టెంట్. దేవుడు ఎందుకని సర్వజ్ఞాని అని అంటున్నాము అనంటే, ఆయన ఎంత గొప్ప జ్ఞాని అని అంటే, నీ హృదయం అంతా తెలుసు ఆయనకి. నీ హృదయంలో కుళ్ళు ఉందా, కపటం ఉందా, ద్వేషం ఉందా, అసూయ ఉందా, నీవు ఏ ఉద్దేశంతో నీవు యేసయ్యను నమ్ముకున్నావు, ఏ ఉద్దేశంతో దేవుని మందిరానికి వెళ్తున్నావు, ఏ ఉద్దేశంతో నువ్వు దేవుని సేవ చేస్తున్నావు, అన్నీ ఎరిగిన దేవుడు. నువ్వు సేవ చేసేస్తున్నావు మాత్రాన దేవుడు సంతోషించాడు. నువ్వు మారిపోయినని నువ్వు చెప్పినంత మాత్రాన దేవుడు గాడ్ నోస్ యువర్ హార్ట్ అండ్ గాడ్ నోస్ యువర్ మైండ్. అది ఆమ్నిషెంట్ అంటే అర్థం. యెషయా గ్రంథంలో కూడా మనం చూసాం. మరి యెషయా గ్రంథం 46:9-10 వరకు చూస్తే, ఆది నుండి కలుగుబో వాటిని తెలియజేయవాడు. అంటే ఫ్యూచర్ తెలిసిన దేవుడు, భవిష్యత్తు తెలిసిన దేవుడు. సో తండ్రి అయిన దేవుడు ఆమ్నిషెంట్ గాడ్ అని దాని గురించి ఇవన్నీ వాక్యాలు చూపించాను. తండ్రి అయిన దేవుడు మన హృదయములను పరిశోధించు దేవుడని 1 దినవృత్తాంతాలు 28:9లో మనం చూసాం. 1 రాజులు 8:39లో ప్రతి మనిషిని యొక్క హృదయము ఆయన ఎరుగు. ప్రతి మనిషి, వాడు క్రిస్టియనా నాన్ క్రిస్టియన్ డజంట్ మ్యాటర్, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి యొక్క హృదయము ఆయన ఎరుగును. అందుకనే మరి అపోస్తల కార్యాలు 1:24లో మనం చూసాం, అందరి హృదయములు ఎరిగినవా. ఇంతవరకు చదువుకున్నాం నిన్నటి దినం వరకు. ఇది కొంచెం స్పీడ్గా కవర్ చేసి హైలైట్స్ ఇచ్చా. తండ్రి అయిన దేవుడి గురించి ఇంకా కొంచెం ముందుకెళ్ళి నేను పరిశుద్ధాత్ముడు కూడా ఆమ్నిషెంట్ అని చెప్పేస్తే ముగింపు వచ్చేస్తుంది ఈ ఆమ్నిషెంట్ గాడ్. యోబు గ్రంథం 37:16 చదవండి. యోబు గ్రంథం 37:16 చూసారా, పరిపూర్ణమైన జ్ఞానము గలవాడు. మహాకార్యం నీకు పరిపూర్ణమైన, కొంచెం జ్ఞానం కాదు. ఏం జ్ఞానం? పరిపూర్ణ. ఎవరు? తండ్రి అయిన దేవుడు పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన వాడు.
కొంచెం జ్ఞానం కాదు, ఇన్ఫైనైట్ విజ్డమ్. ఆయన జ్ఞానానికి మితి లేదు అని చూసాం, అంతం లేదు, అంతు లేదు. ఆయన జ్ఞానం పరిపూర్ణం. పూర్ణం అంటే అర్థం సంపూర్తి, చాలా ఇంపార్టెంట్. కనుక ఆయన జ్ఞానం సంపూర్ణమైనటువంటి జ్ఞానం మన తండ్రి. సో ఈ వచనాలు ఏం మనకి జ్ఞాపకం చేస్తున్నాయి? తండ్రి ఆయన దేవుడు అనంత జ్ఞాని లేక సర్వజ్ఞాని అని మనం అర్థం చేసుకోం. మనం సర్వజ్ఞాని గురించి చెప్పుకుంటూ ఏమన్నా మన ప్రతి అవసరతలు ఎరిగినవాడు. అది కూడా మనం రాసుకోవచ్చు తండ్రి దగ్గరే. ఎందుకని? మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో నీ తండ్రికి తెలియను అంటే ఏంటి అర్థం? నీ తండ్రి ఎవరు? ఆమ్నిషియెంట్. సో ఈ వచనాన్ని బట్టి ఏమర్థమవుతుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో హీ నోస్ ఆల్ అవర్ నీడ్స్, మన ప్రతి అక్కరలు ఆయనకి తెలుసు. మరి ఇక్కడ ఒక ప్రశ్న, ఏమిటా ప్రశ్న? మరి అన్నీ తెలిస్తే మరి మనం ప్రార్థన ఎందుకు చేయాలి? అన్నీ తెలిసిన దేవుడికి మనం ఎందుకు అడుక్కోవాలి? మళ్ళా ఆయన ఎందుకు అడగాల? ఆయనతో ఎందుకు మరి ఆలోచన వచ్చిందా? మరి మంచి ప్రశ్న, అది చాలా గుడ్ క్వశ్చన్. నిజమే కదా, అన్నీ ఆయనకి తెలిస్తే అన్నీ మన అవసరతలు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఇచ్చేస్తాడు. మరి ఎందుకు అడగాలి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దానికి సింపుల్ ఆన్సర్, చాలా సులువైన జవాబు. అన్నీ తెలిసినా ఎందుకు అడగాలనంటే, ప్రభువా నా మీద కాదు నేను ఆధారపడేది, నీ మీదే నేను ఆధారపడుతున్నానని చెప్పడానికి దేవుడు అడగమన్నాడు. మీరు ఎప్పటికైనా నా మీదే ఆధారపడాలా? పిల్లలు ఎప్పుడు డాడీ మీద మమ్మీ మీద ఎలాగైతే ఆధారపడతారో మీరు ఎప్పుడూ నా పిల్లలే, నేను మీ డాడీ, నేను మీ తండ్రి. మీరు పెద్దవాళ్ళు అయిపోయినా, బిజినెస్ మ్యాగ్నెట్స్ అయిపోయినా, మీరు ఎంత ఉన్నతమైన రాజులు అయిపోయినా, ప్రైమ్ మినిస్టర్ అయిపోయినా, మీరు చీఫ్ మినిస్టర్, ఎంత పొజిషన్లోకి వెళ్ళిపోయినా, మన చీఫ్ మినిస్టర్ గారికి దేవుడు వద్దా? మన ప్రైమ్ మినిస్టర్కి దేవుడు వద్దా? రాజులకి దేవుడు వద్దా? అంటే ఏ పొజిషన్లో నువ్వు ఉండినా యు ఆర్ స్టిల్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు ఎవరు అంటే నువ్వు దేవుని బిడ్డవే, ఆయన నీకు డాడీయే. సో ఎవ్రీ వన్ నీడ్స్ డాడీ. మన పిల్లలకి ఎలాగైతే డాడీ అవసరమో, మనం పెద్దవాళ్ళం అయిపోయాం, మనకి నాన్న అవసరం లేదని చెప్పడానికి లేదు. అందుకని మన పిల్లలు కూడా యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి అంటారు. మనం కూడా యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి అని అనాలి. ఆ చిన్న పిల్లలకి ఆయనే తండ్రి, పెద్దవారైన మనకి కూడా ఆయనే తండ్రి. అంతేకాని మారిపోడు ఆయన. మనకి తండ్రి, మన పిల్లలకి తాత అవడు ఆయన. తాత అయితే యేసునామములో వేడుకుంటున్నాం తాత అనేవాళ్ళు కదా. మరి నాకు తండ్రి అయితే మా ఆవిడికి ఆయన ఏమవుతాడు? యేసు ప్రభు దేవుడు అయి తండ్రి ఏమవుతాడు? యేసునామములో మా ఆవిడ ఏమని ప్రార్థన చేయాలా? యేసునామములో వేడుకుంటున్నాం మామగారు అనాలి. మరి మామగారు అన్నట్ల, తాత అన్నట్ల కదా. మరి అందరికీ తండ్రి ఆయన. సో తప్పక మీరు నా మీద ఆధారపడాలి అని చెప్పడానికి ప్రార్థన చేయమన్నాడు. మీరు అడగండి, నా మీద ఆధారపడాలి. మీరు యూ ఆల్వేస్ షుడ్ డిపెండ్ ఆన్ మీ బికాస్ ఐఎమ్ సోవరెన్ గాడ్, ఆల్మైటీ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ మీ. బట్ ఐ నో బిఫోర్ యూ ఆస్క్. మీరు అడగకముందే నాకు తెలుసు, మీరు అడగక మునిపే నాకు తెలుసు. బట్ స్టిల్ యూ హ్యావ్ టు ఆస్క్ బికాజ్ యూ హ్యావ్ టు డిపెండ్. అంటే దేవుడు ఉద్దేశం ఏంటంటే, ఎందుకు అడగమన్నాడంటే తన బిడ్డలైన మనం ఆయన మీద ఆధారపడాలనే మంచి ఉద్దేశంతో ఆయన మనల్ని అడగమన్నాడు. ఇక మన దేవుడు ఆమ్నిషియంట్, తండ్రి అయిన దేవుడు ఆమ్నిషియంట్ అనడానికి 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు పునాది, స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. చూసారా, ప్రభు తన వారిని ఎరుగును. అబ్బా ఎంత చక్కని మాట. ప్రభు అంట ఎరుగును. ఏమి ఎరుగును? తన వారిని ఎరుగును. వాట్ యు మీన్ బై దాట్? తన అర్థం ఏంటి మరి? తన వారిని ఎరుగును అంటే ఏంటి అర్థం అండి? ఆయన వారెవరో ఆయనకి తెలుసు. నువ్వు మోసం చేస్తున్నావో, నువ్వు నిజమైన దేవుని బిడ్డవో తెలీదా? ఇవాళ నా కూతురు ఎవరో నాకు తెలుసు. ఎవరో ఇంకొక అమ్మాయి బయట నుంచి వచ్చి డాడీ అంటే నాకు అనుమానం వస్తుంది. డాడీ అంటుంది,
అంటే నా మీద ఇప్పుడు బెడ్ డాడీ అంటుందంటే వేరే ఉద్దేశంతో ఆత్మీయమైన తండ్రిగా డాడీ అనడంలో తప్పులేదు. కానీ నానా అని అనింది అనుకో, అంటే నీ మీ నీ 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 శారీరకంగా కన్నా తల్లిలాగా తండ్రిలాగా మాట్లాడి ఎలాగ ఉంటుంది? నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేద్ది ముందు. ఏదేమని ఇంకొక మమ్మీ ఉందని అర్థం. సో ప్రాబ్లం యూనో ఎవరు డాడీ? చూడండి, ఓన్లీ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ కెన్ కాల్ హిమ్ డాడీ. ఎవరు ఆయన పిల్లలు? అందరూ ఆయన పిల్లలేనా? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దేవుని పిల్లలేనా? ఆ మాట నీకు చాలాసార్లు చెప్పాను. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆయన పిల్లలు కాదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆయన చేత సృజించబడిన వాళ్ళు, ఆయన చేత క్రియేట్ చేయబడిన వాళ్ళు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆయన చేత తయారు చేయబడ్డారు. కానీ ఎందరైతే ఆయన్ని అంగీకరించారో వారు మాత్రమే ఆయన పిల్లలు అవ్వడానికి అధికారం ఆయన ఇచ్చాడు. దోస్ హూ యాక్సెప్ట్ హిమ్, జీసస్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే దే కాల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అందుకని మీ కుమారులు, మీ పిల్లలు రొట్టెని అడిగితే పావుని ఇస్తారు అంటే పిల్లలే ప్రార్థన చేస్తారు. ఎవరు పడతారు ప్రార్థన చేస్తే కుదరదు. అక్కడ ఆయన పిల్లలు మాత్రమే అడిగితే ఇస్తాడు. మీరు అడగవలసింది ప్రార్థనలో మిగతా వాళ్ళు రక్షణ గురించి వారు క్షమాపణ అడిగి ముందు యేసు ప్రభువును అంగీకరిస్తే అప్పుడు వారి ప్రార్థన అంగీకరించబడు. అప్పుడు వారి రక్షణ కలుగుతుంది, వారు దేవుని బిడ్డలు అవుతారు. తర్వాత వారు ఏది అడిగినా కూడా వాళ్ళ పిల్లలకి ఇస్తాడు. ఇక్కడ తన వారెవరో ఆయన ఎరుగును అంటే అర్థం ఏంటి? ప్రభు తన వారిని ఎరుగును అంటే ఆమ్నిషియంట్ గాడ్కి మోసగాళ్ళు ఎవరో తెలుసు, చీటర్స్ ఎవరో తెలుసు, నిజమైన వాళ్ళు ఎవరో తెలుసు, దొంగ బోధకులు ఎవరో తెలుసు, నిజమైన బోధకులు ఎవరో తెలుసు, అబద్ధ బోధకులు ఎవరో తెలుసు, నిజమైన బోధకులు ఎవరో. కొంతమంది అబద్ధ బోధకులు ఉంటారు, వాళ్ళు ప్రవర్తన బట్టి తెలిసిపోయింది వాళ్ళు బతుకేంటి. కానీ నిజమైన బోధకులు ఉంటారు. దేవుడు తన వారు ఎవరు ఆయనకి. సాతానికి కూడా దొంగ శిష్యులు అంటే సాతానికి కూడా బిలీవర్స్ ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. అందుకని ఇవాళ ఉదయకాలం నేను కూడా చెప్పాను, అదేమని, నీ సంతానమునకును ఆమె సంతానమునకు, స్త్రీ సంతానమునకు నీ సంతానం. పాము గురించి చెప్తున్నాడా ఇక్కడ? సాతాను గురించి చెబుతున్నాడా? చాలా ఇంపార్టెంట్. 15వ వచనంలో సర్పమును శపించినట్ట లేకపోతే అక్కడ సాతాన్ని శపించినట్ట? చూసారా, అక్కడ 2 వచనాలు ఉన్నాయి. 14వ వచనంలో ఏమనుంది? 3వ అధ్యాయంలో సాతానుని శపించాడా, అక్కడ సర్పమును శపించాడా? ఆ 14వ వచనంలో 3వ అధ్యాయం 14వ వచనంలో అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందుకు పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలో నీవు శపించబడిన దాన్ని, నీవు కడుపుతో పాకుతో నీవు బ్రతుకు దినములని మన్ను తింటావు. ఇది ఎవరి గురించి? ఇది సర్పం గురించి. ఇది సాతానికి సంబంధించింది కాదు. ఎందుకని? సాతాను ఇప్పుడు కడుపుతో పాకడం, సాతాను మట్టి తినడం. ఇది ఫిజికల్ బీయింగ్ అయినట్టు సాతాను వాడుకున్నటువంటి సర్పమును శపించాడు. సర్పం ఏం సాతాను కాదు, కానీ సర్పమును వాడుకున్నాడు. సో సర్పము శపించబడింది. మరి సాతానికి ఇచ్చిన శాపం ఏంటి? 15వ వచనంలో సాతానికి ఇచ్చిన శాపం ఏమన్నాడు? నీకును స్త్రీకిని నీ సంతానం ఆమె సంతానం వైరం కలుగు. ఇది అర్థం. ఇప్పుడు నీ సంతానం ఎవరు, స్త్రీ సంతానం ఎవరు అంటే నీ సంతానం అంటే సాతానికి సంతానం ఉందా? అది ఇంపార్టెంట్. సో సాతానికి సంతానం ఉంది. ఇది సర్ప సంతానం గురించి కాదు. అందుకనే యోహాన్ గారు అన్నారు ఏమని? సాతాన్ని సర్పముతో పోల్చి సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానమా అని యోహాన్ గారు ప్రసంగం చేశాడు. ఎక్కడ? అక్కడ అడవిల్లో బాప్తిసం ఇస్తూ సర్ప సంతానం, సాతాను సంతానమా? ఎవరా సాతాను సంతానం? సాతాను సంతానం ఎవరనంటే మనకు అందరికీ తెలిసిన వచనమే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మీ తండ్రియగు అపవాది సంబంధులు అన్నాడు. అంటే మీ డాడీ ఎవరు? సాతాను. ఎందుకని? మీరు అబద్ధాలు ఆడతారు, మోసగాళ్ళు మీరు. కనుక మోసం చేసేవాళ్ళు, అబద్ధం ఆడేవాళ్ళు, దేవుణ్ణి ఎరగని వారందరూ సాతానికి సంబంధించిన పిల్లలు. కనుక సాతానికి సంతానానికి దేవుని బిడ్డలు సంతానానికి ఎప్పుడు వైరం కలుగుతుంది, దెబ్బలాట. సో దాని అర్థం సాతాను సంతానం దేవుని సంతానంగా నాటకం ఆడితే కుదరదు. అక్కడ
సాతాను సంతానములో ఉన్నవారు కూడా దేవుని సంతానంలోకి రావడానికి అవకాశం ఉంది. ఎందుకని మనం అందరం ఒకప్పుడు సాతాను సంతానమే, కానీ మనం చీకటి రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలోకి వచ్చాం. ఇవాళ అంధకార సంబంధమైన యుగ సంబంధమైన దేవతలోని ఇవాళ దైవుని వైపుకు మళ్లించబడ్డాం. సో ఇప్పుడు మనం దేవుని పిల్లలం కానీ సాతాను పిల్లలం. కానీ ఒకప్పుడు నేను కూడా సాతాను పిల్లని. సాతాను పిల్లలు దేవుని పిల్లలుగా మార్చబడి, కానీ సాతాను సంతానం ఉందా? ఉంది. సో దేవుని పిల్లలు కాకుండానే, దేవుని బిడ్డలు కాకుండానే సాతానికి సంబంధించిన వాళ్ళు నేను దేవుని బిడ్డనే అంటే దేవుడేమి మోసపోవడానికి మనిషి కాదు అంటున్నాడు అక్కడ. అది అర్థం. హీ నోస్ ఈజ్ పీపుల్. ఆయన వారు ఆయనకి తెలుసు. అది తిమోతికి రాసిన పత్రిక. అది చెప్పడానికి ఎంత దూరం వెళ్ళవలసి వచ్చింది. తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 19వ వచనంలో ఏమనుంది? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఓకే చూసారా, ప్రభు తన వారిని ఎరుగును. చూసారా, అంటే అర్థం ఏంటి? ప్రభువుకి తన వారెవరో తెలుసు, ఫాల్స్ టీచర్స్ ఎవరో తెలుసు, అంతా కూడా ఆయనకి తెలుసు. యూ కెనాట్ చీట్ గాడ్. ఓకే, ఆయన వారెవరో ఆయనకి తెలుసు, ఆయన వారు నిజమైన క్రైస్తవులు ఎవరో ఆయనకి తెలుసు, ఫేక్ క్రిస్టియన్స్ ఎవరో ఆయనకి తెలుసు. మీకు అర్థమైందా? ఎవరు ఫేక్ అంటే అర్థం ఏంటి? ఎవరు నిజమైన క్రిస్టియన్స్? ఆయన అంగీకరించిన వాళ్ళు. రెండోది, చెడు మార్గాన్ని విడిచి దేవుని మార్గములోకి వచ్చినటువంటి వారు నిజమైన క్రైస్తవులు. Those people have been turned away from their wickedness and came to accept Lord Jesus Christ or God's children. All true Christians. మీకు అర్థమైందా? ట్రూ మెంబర్స్ ఆఫ్ గాడ్స్ చర్చ్ ఎవరనంటే those who turn away from wickedness. మీకు అర్థమైందా? వికెట్నెస్లో నుంచి మళ్లించబడిన వాడు. ఇంకా వాళ్ళు పాపములోనే ఉంటే వారెవరు? అబద్ధపు క్రైస్తవు. సో దేవునికి తెలుసా లేదా? తప్పక తెలుసు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. సో తండ్రి అయిన దేవుణ్ణి మనం మోసం చేయడానికి అవకాశం లేదు. సో ఎవరు నిజమైన క్రైస్తవులు, ఎవరు నిజమైన క్రైస్తవులు కాదు, ఎవరు నిజమైన భక్తులు, ఎవరు నిజమైన భక్తులు కాదు, అందరికీ దేవుడు అన్నీ తెలిసిన దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. చూసారా, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉందో ఆ దేవుని కన్నులకు అది సమస్తమును మరుగులేక తేటగా ఉంది. అంటే ఆ దేవునికి అంత ఏది మరుగులేదు, అంత సో నథింగ్ ఈజ్ హిడ్ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి ఏది దాయలేం. ఇవాళ అంటే అర్థం ఏంటి? ఏం దాచిపెట్టలేం, ఏది దాచిపెట్టలేం. మన హృదయంలో ఉన్న రహస్య పాపము తెలుసు. ఇంకేముంది? మనకున్న చెడు తలంపులు, ఆలోచనలు, ఏం ఆలోచిస్తున్నామో తెలుసు. ఇంకేది దాచేస్తాను? సో తండ్రి దగ్గర నుంచి ఏది దాయలేవు. దట్ ఈస్ మీన్స్ దట్ హీ ఈస్ ఆమ్నిషియెంట్ గాడ్. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ ఎవ్రీథింగ్. సో ఇంకా అర్థమైందా మీకు? తండ్రి అయిన దేవుడు ఆమ్నిషియెంట్, కుమారుడు అయిన దేవుడు ఆమ్నిషియెంట్. హీ నోస్ ఎవ్రీథింగ్. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆమ్నిషియెంట్. ఇప్పుడు అది చెప్తా. నీకు అర్థమైందా? ఆయనకి అన్నీ తెలుసు. నువ్వు నీతిగా చేస్తున్నావా, నిజాయితీగా చేస్తా. థాట్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఆ దేవుడికి ఏం తెలియదులే అని అనుకుంటాం. నో 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 గాడ్ నోస్ ఎవ్రీథింగ్. యూనో, మనం ఏం ఆలోచిస్తున్నామో దేవునికి తెలుసు. చాలాసార్లు ఇది రేపు చెప్తాను, సాతాను ఎప్పుడు కూడా మన మైండ్తో గేమ్ ఆడతాడు. ఎందుకంటే మన మైండ్ చెడగొట్టేస్తే ఏమైందనంటే మన ఆలోచన విధానం మారిపోద్ది. మన ఆలోచన విధానం మారిపోతే ఎంచక్కగా దేవుని సేవ చేసేవాళ్ళం ఇప్పుడు మన ఆలోచన చెడగొట్టేస్తే ఆ దేవుని సేవ చేయడం మానేసి ఇక మనుషుల సేవ, ఇంకొక సేవ, డబ్బు సేవ చేసుకుంటాం. ఎందుకని? మన మనసును చెడగొట్టేస్తాడు, మన మైండ్ని చెడగొట్టేస్తాడు, మనకున్న దేవుడి మీద ఉన్న నమ్మకం, విశ్వాసాన్ని చెడగొట్టేస్తాడు. మనకున్న విధేయత, దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసం, దేవుడి మీద ఉన్న నమ్మకం, దేవుడి మీద ఉన్న విధేయతను చెడగొట్టి అవిధేయులుగా చేసేస్తాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచేవాళ్ళుగా, ఒక మాటలో చెప్పాలంటే దేవుని వాక్యానికి కాంట్రరీగా వెళ్ళేలాగా నిన్ను చేస్తాడు. అది దేవుడికి తెలుసు.
నీ హృదయం ఎలాగ మారిపోయిందో మారలేదో, నీ హృదయం మంచిగా ఉందో లేదో, నీ తలంపు నిజమైన మనసుతో దేవుని సేవిస్తున్నావు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో దేవునికి తెలుసు. అందుకనే దేవుడు అన్నాడు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో దేవుడు అంటే నువ్వు మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించు. అంతేగాని ఇక్కడ ప్రభువా ప్రభువా అని అంటూ నీ బుర్ర ఇంకో దగ్గర ఆలోచిస్తుంది అనుకో, నువ్వు నిజంగా దేవుడిని ఆరాధించడం లేదు. అందుకని నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, హోల్ హార్ట్ హోల్ మైండ్. వితౌట్ హోల్ హార్ట్ హోల్ మైండ్ యూ కెనాట్ వర్షిప్ గాడ్. మనం ఏమనుకుంటాం, బాడీ ప్రజెంట్ కదా, చప్పట్లు కొట్టేస్తున్నాను, ఎగిరేస్తున్నాను, డ్యాన్స్ చేసేస్తున్నాను, ఊగుతున్నాను, కానీ నీ బుర్ర ఏం ఆలోచిస్తుందో దేవుడికి తెలుసు. నీ సమస్యల గురించి, నీ ఇబ్బందుల గురించి, నీ కష్టాల గురించి, నీ అప్పుల గురించి ఆలోచిస్తూ స్తోత్రం 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 వాళ్ళు వస్తారనుకుంటాను, స్తోత్రం 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 అప్పులో వచ్చేసి ఉండాలి. ఇప్పుడుకి స్తోత్రం నీ మనసులో ఏం ఆలోచిస్తుందో దేవుడికి తెలీదా? సో అది నిజమైన ఆరాధన అవ్వదు. అందుకని మన మైండ్ ఎప్పుడు కూడా దేవుడు నువ్వు ఎలా పాడావో, నువ్వు ఏ మతంగా మాట్లాడావో, ఎంత ఎగిరావో, ఎంత డ్యాన్స్ చేసావో, ఎంత గట్టిగా చప్పట్లు కొట్టావో, నిలబడ్డావో, కూర్చున్నావో, ఇది కాదు దేవుడు చూసి. నీ మైండ్ ఏం ఆలోచిస్తుంది, నీ హృదయం నిజమైన మనసుతో, పూర్ణ హృదయంతో నన్ను సన్నిధిస్తావా, పూర్ణ మనసుతో నన్ను ప్రేమిస్తున్నావా? దాట్స్ వాట్ గాడ్ సేస్. బికాస్ ఈజ్ ఆమ్నిషెంట్. ఆయన ఆమ్నిషెంట్ కాబట్టి నీ బుర్రలోది చూడగలడు. ఆయన ఆమ్నిషెంట్ కాబట్టి నీ హృదయంలోది చూడగలడు ఆయన. మీకు అర్థమైందా? అందుకని మనమేం చూస్తాం, బాబా భలే డ్యాన్స్ చేస్తున్నాడే, భలే పాట పాడుతున్నాడే, తన్మయమైపోయాడు, దేవుళ్ళో ఉన్నాడు, ఎంత చక్కగా పాడుతున్నాడు అని మనం పై వేషం చూస్తాం. అందుకని అన్నాడు మనుషులు ఎప్పుడు పై వేషం చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. బికాస్ గాడ్ సీస్ యువర్ హార్ట్ అండ్ దట్స్ ద ట్రూ వర్షిప్. నిజమైన ఆరాధన, నిజమైన సేవ, నిజమైన పరిచయం హృదయపూర్వకంగా సేవ చేయడం, హృదయపూర్వకంగా మనం పని చేయడం, మనస్ఫూర్తిగా. అందుకని మనుషుల కోసం కాదు, ఇంకొకరి కోసం. చాలా ఇంపార్టెంట్. దగ్గర కొన్నిసార్లు వాళ్ళు సేవకు వచ్చిన వాళ్ళు కూడా ఏదో డబ్బుల కోసం పని చేయడానికో, ఇంకొకటి డబ్బుల కోసం. 3 పాస్టర్లు వెళ్ళారట, ఎక్కడికి? సేవకి వెళ్ళారంట. సేవకి వెళ్ళి వాక్యం చెప్పారంట. అక్కడ మంచి వాక్యం చెప్పగానే ప్రార్థన చేయించుకోవడానికి మార్తమ్మ గారు వచ్చి ఒక కోడిని ఇచ్చిందంట. ఆ కోడిని తీసుకున్నారంట. పాస్టర్ గారు చేతిలో పెట్టగానే ఆ పాస్టర్ గారు వందనాలు వందనాలు అని చెప్పి ఇంటికి బయటకు వచ్చేస్తున్నప్పుడు, రాత్రి నడుచుకొని వచ్చేస్తున్నారు ఇంటికి. వచ్చేస్తుంటే ఇంకొక పాస్టర్ గారు, 3 వెళ్ళారు కదా, ఇంకొక ఆయన అన్నాడంట, ఏమని, మరి రేపు కోడిని వేసేద్దామా, మన ఫ్యామిలీస్ అందరూ కూర్చొని భోజనం చేద్దామని అంటే, ఈ పట్టుకున్న పాస్టర్ గారు అన్నాడట, ఆహా ఇచ్చింది నాకైతే మీరెందుకు వస్తారు అన్నాడట. ఇదేంటి, కలిసి వెళ్ళాం కదా, మనం అందరికీ ఇచ్చినట్టు కదా, మార్తమ్మ గారిని అడుగుదామా వెళ్ళి? వద్దు అడగవసరం లేదు, నాకే ఇచ్చింది, నా చేతిలో పెట్టింది, నాతో ప్రార్థన చేయించుకుందాం. అరే వెళ్ళింది మనం 3 కదా, అందరం వాటా పంచుకుందాం. పోనీ పోయినా అందరం కలిసి తినపోయినా ఆ కోడిని 3 వాటాలు చేసి పంపించేద్దాం అందరూ ఇంట్లోకి. నాదే ఈ దెబ్బలాట్లో కోడి వెళ్ళిపోయింది. ఈ దెబ్బలాట్లో కోడి వెళ్ళిపోతే రాత్రి వీళ్ళు కోడిని బో 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 అని పట్టుకోండి. ఈ పట్టుకున్నప్పటికీ పోలీసు పికెటింగ్ వచ్చి, పోలీస్ వ్యాన్ వచ్చింది. ఈ పోలీస్ జీపు వస్తుంటే వీళ్ళు ఎవరో కోళ్ళు దొంగోళ్ళేమో, వీళ్ళు కోళ్ళు పట్టుకొని చూడండి, పాస్టర్ గారులు పాపం కోళ్ళు పట్టుకునే వాళ్ళన్నీ పట్టుకొని ఎక్కడనే పండి అని అంటే, లేదు సార్ మేము పాస్టర్ గారు అండి, సేవ చేయడానికి వచ్చామండి. ఏది మీ బైబిల్ ఏది? వీళ్ళు కోళ్ళు పట్టడానికి ఆ బైబిల్ అక్కడ పెట్టేశారు చీకట్లో ఎక్కడో. ఇప్పుడు చీకట్లో ఏం కనపడుతుంది? ఏం కనపడ బైబిల్. మీరు అబద్ధం చెప్తున్నారు, పదండి స్టేషన్ పట్టుకెళ్ళి కూర్చోబెట్టి రాత్రంతా దోమలు కొట్టుకోవడం. చెప్పినా వినట్లేదు ఆయన, ఎన్ని చెప్పినా పోలీసు ఆయన వినట్లేదు. అప్పుడు పొద్దున్న నిజంగానే మీరు ఎక్కడెక్కడ దొంగతనం చేశారో చెప్పండి, ఎన్ని కోళ్ళు ఇప్పటి వరకు పట్టారో చెప్పండి. ఇప్పుడు కోళ్ళ గురించి ఎంక్వైరీ మొదలయ్యింది. సార్ మేము నిజంగా అలాంటి కోళ్ళు దొంగ, అలాగే మార్తామని అడగండి సార్ అండి. ఎవడు మార్తాం? అసలు కోడి ఇచ్చినా మామ. ఈ రాత్రి పాపం ఆమెను ఎక్కించుకొని వచ్చారు. ఇంకా పొద్దున్న ఆమెను వస్తే ఈ చీకట్లో కనపడట్లేదు వీళ్ళు, ఎందుకంటే చొక్కా ఇప్పిస్తారు, అన్నీ ఇప్పిస్తారు, ఆడ కూర్చోబెట్టి. వీళ్ళు ఎవరో నాకు తెలియదు అంటుంది ఆ మార్తాం. ఈ బాధ అంతా ఎందుకు చెప్పండి? మనుషులు దేనికోసం సేవ చేస్తున్నారు దేవుడికి తెలీదా? ఇవాళ మనం కక్కుర్తితో డబ్బుల కోసమా, తిండి కోసం, ఇవాళ తిండి కోసం సేవకులైన, తిండి కోసం దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆ దినాల్లో కూడా యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు? భోజనం, యేసుప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచారు. ఆ భోజనం కోసం వచ్చేవాళ్ళు కానీ మారు మనసు కోసం రాలి. చాలామంది యేసుప్రభుని ప్రశ్నించడానికి వచ్చారు, యేసుప్రభు దగ్గర ఏమైనా దొరుకుతాయని వచ్చారు. కొంతమంది ఎందుకు వచ్చారు? స్వస్థతలు పొందడానికి, బాగుపడడానికి వచ్చారు. ఆ రోగాన్ని బాగు చేసుకోవడానికి వచ్చారు. ఏది నిలబడ్డారు? ఎవరన్నా? ఎవరు నిలబడలే. ఎంతమంది నిలబడ్డారు? యేసుప్రభు వారు మరణానికి వెళ్తున్న సమయంలో 12 మంది శిష్యులు, ఆ మేడగదిలో ఉన్న 120 మంది, అంతే. 120 మంది సంఘం స్టార్ట్ అయింది.
ఫస్ట్ చర్చిలో 120 మంది తప్ప ఎంతమందిని బాగు చేస్తే, కొండ మీద ప్రసంగంలో కొన్ని వేల మంది వచ్చి వాక్యం విన్నారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు కొన్ని వేల మందికి పంచారే. ఏమైపోయారు ఈ జనం అంతా? ఆ రోజు యెరూషలేము దగ్గర ఆయన వెళ్తుంటే గాడిద మీద ఎంతమంది జనం, హోసన్నా హోసన్నా అంటే ఏంటి అర్థం? జై జై కాదు, రక్షకుడు వచ్చాడు, మా రక్షకుడు వచ్చాడు, మా విమోచకుడు వచ్చాడు అని పిలుస్తున్నారు. వాళ్ళు రక్షించడానికి వచ్చాడని హోసన్నా అని వాళ్ళు గీతాలు పాడుతూ వాళ్ళు గాడిద మీద యేసు ప్రభువు నూరు. ఎంత జనం! ఈయన ఎవరు అని జనం చెప్పుకున్నారు. మరి ఈ జనం అందరూ ఏరి? ఈ జనం అంతా ఏరి? ఇది జరిగింది ఎప్పుడు? ఆదివారం. ఆయన సిలువేసింది ఎప్పుడు? నెక్స్ట్ శుక్రవారం. అంటే ఒక 5 రోజుల్లో వీళ్ళు మాయమైపోయారా? ఏమైపోయారు జనం? యేసు ప్రభుని సిలువేయండి సిలువేయండి అని చెప్పారు, కానీ వద్దు వద్దు అని చెప్పగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? చూసారా, మనుషులు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటారు, స్వార్థ ప్రియులు. వాళ్ళ అవసరతల కోసం వస్తారు, వాళ్ళ అక్కర్ల కోసం వస్తారు, వాళ్ళ ఇబ్బందులు పోరు. నేను ఫస్ట్లో సేవకు వచ్చినప్పుడు దేవుని వాక్యం చెప్పినప్పుడు 11:30, 12 అయిపోయేది. అందరూ పేదలు కావాలా? వాక్యం చెప్పాను 11:30 వరకు. ఆ వాక్యం అయిపోయిన తర్వాత నెత్తిమీద చేసి ప్రార్థన చేయాలి, వారి స్వస్థతల కోసము, వారి రోగాల కోసం, వారి ఇబ్బందుల కోసము, వారి అవసరతల గురించో, వారి కుటుంబ సమస్యల గురించో. కానీ నా గురించి ఎవడన్నా చూస్తాడా? ఏమండి మీరు బ్యాచిలరు, మీ భార్య లేదు ఇక్కడ, పెళ్లి చేసుకోలేదు, అప్పటికి నా అమ్మ నాన్న విశాఖపట్నంలో ఉన్నారు, ఎవరు కొంచెం భోజనం చేశారా అని అడిగాడా? ఎవడు అడగడు. నేను ఎప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతూ వచ్చి 6 గంటల నుంచి అక్కడ పనిచేసి మైకులు నేనే బిగించుకొని, లైటింగ్ నేనే బిగించుకొని, అక్కడ టర్పానాలు వేసి ఇంత కష్టపడి పనిచేసి జనాలందరికీ ఇంటికి వెళ్ళి పిలుచుకొని వచ్చి రండి వాక్యం వినడానికి 19 సంవత్సరాల కుర్రోడిని. అంత కష్టపడి నేను చెప్తూ ఉంటే వాక్యం విన్నారు, పాటలు నేనే పాడాను, డ్రమ్స్ నేనే కొట్టాను, అన్నీ నేనే చేశాను. అంత అలిసిపోయి వాక్యం చెప్పి 11:30 వరకు వాక్యం మల్లాయిలకి ప్రార్థనలు చేయాలా? ప్రార్థన చేయబడి ఇంటికాడ వెళ్ళిపోయాడు. భోజనం చేశారా అని అడిగినోడు లేడు. ఎందుకు? సెల్ఫిష్ పీపుల్. ఎప్పుడు ప్రజలు చాలా వరకు స్వార్థం, తన గురించి చూసుకుంటారు. నామశ్రద్ధ ఏంటి? మన దేవుని బిడ్డలో మన గురించి మాత్రమే కాదు, మనల్ని ప్రేమించుకోవడం మంచిదే, కానీ ఇతరుల గురించి దేవుడు అందుకే మన మనసు చూస్తాడు, మన మైండ్ చూస్తాడు. మన మైండ్ ఎలాగ ఉంది, మన హృదయం ఎలాగ ఉంది. వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ ఆమ్నిషియంట్ అనే దాని గురించి రేపు పూర్తి చేస్తాం. పరిశుద్ధాత్ముడు ఆమ్నిషియంట్ మాత్రమే కాదు, రేపు చెప్తాను. థింకింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే క్రిస్టియన్స్ ప్రత్యేక యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుడు ఆమ్నిషియంట్ కాబట్టి నీ ఆలోచన విధానం ఎందుకు చూస్తాడంటే నీ ఆలోచన బట్టే నీవు నిజమైన క్రైస్తవుడువా కాదా తేలిపోద్ది. సో రేపు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే ఆమ్నిషియంట్ గాడ్లో, ఆ సర్వ జ్ఞానిలో ఉన్న గొప్పతనం ఏంటంటే నీ బయట వేషం కాదు చూసేది. కొంతమంది పాస్టర్ గారు అంటే తెల్ల బట్టలు వేసుకోవాలా, ఈ యాసం చూడ దేవుడు. తెల్ల బట్టలు వేసుకోవాలా కదా, మనం బూట్లు వేసి ప్రసంగం చేసామా లేదా, ఈ కాదు దేవుడు చూశాడు. తల దూకున్నావా లేదా, తలకి రంగు వేసావా లేదా కదా, నువ్వు మా పౌడర్ వేసావా లేదా, ఇవన్నీ కాదు, ఇవన్నీ బయట యాసం కాదు. నీ హృదయం ఎలాగొంది. ఇవన్నీ యాక్టింగ్ చేస్తున్నారు చాలామంది. ఓ డ్రెస్సులు వేసేస్తున్నారు, తెల్ల బట్టలు వేసేస్తున్నారు, తెల్ల చట్టలు వేసేస్తున్నారు, తెల్ల చీరలు కట్టేస్తున్నారు. ఇదే చూస్తాడు దేవుడు. యాసం చూస్తాడా? నువ్వు వేసుకున్న డ్రెస్ చూస్తాడా? దేవుడికి ఎందుకు? హృదయం కావాలి ఆయనకి. నువ్వు వేసుకున్న డ్రెస్ కాదు, నువ్వు పెట్టుకున్న పేరు కాదు. నీ పేరు మార్చుకుంటే ఉపయోగం ఏముంది? ఇంతకుముందు నువ్వు పేరు, ఇంతకుముందు ఏం పేరు? ఇంతకుముందు నీ పేరు పోతయ్య, ఇప్పుడు పేతురు. పోతయ్య ఏమయ్యాడు? పేతురు అయిపోయాడు. ఇంతకుముందు నీ పేరేమిటి? తాతయ్య, ఇప్పుడు తద్దయ్య. ఇంతకుముందు నీ పేరేంటి? పెంటయ్య, ఇప్పుడు పేతురు. పెంటయ్య పేతురు అయిపోయాడు. ఇంతకుముందు అప్పయ్యమ్మ, ఇప్పుడు అవ్వమ్మ. రకరకాల పేర్లు మార్చుకోమని దేవుడు చెప్పాడా? పేరు మార్చుకుంటేనే క్రైస్తవుడు. పేరు మార్చుకోవాలా? అదొక రూలు. ఎవడు చెప్పాడు నీకు పేరు మార్చుకోమని? దేవుడు చెప్పాడా? పేరు మార్చుకోమని, హృదయం మార్చుకోమని, మనస్సు మార్చుకోమన్నాడు. చేంజ్ ఆఫ్ మైండ్, రిపెంట్ అన్నాడు. మారు మనస్సు పొందన్నాడు. మారు పేరు ఎట్టుకోనలా, మారు పేరు అంటే ఇంకొక పేరు ఎట్టుకోనలా, మారు మనస్సు, నీ మైండ్ని మార్చుకో అన్నాడు. పేరు మార్చుకోమని బైబిల్ ఎక్కడ చెప్పాల, దేవుడి వాక్యం ఎక్కడ చెప్పాలి. దేవుని వాక్యం చెబుతుంది జీవితాన్ని మార్చుకో. ఒకవేళ మార్చుకోలేను మీలో ఉంటే ఇవాళ వాక్యం విన్నా, మీరు హృదయాన్ని మార్చుకోండి. ఎందుకంటే మీ హృదయాన్ని చూసే దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. నీ హృదయం ఒకవేళ పాపముతో ఉంటే, ఇంకా చెడుగుతూ ఉంటే, అమ్మాయి ఒక సత్యాన్ని అర్థం చేసుకో, హృదయ శుద్ధి లేకుండా నువ్వు దేవుణ్ణి చూడలేవు. ఎందుకంటే యేసు ప్రభు ప్రసంగంలో మనం విన్నాం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు.
పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. సో ఇవాళ మనం నేర్చుకున్నాం, తండ్రి అయిన దేవుడు ఆమ్నిషియన్ గాడ్ పూర్తయిపోయింది. కుమారుడైన దేవుడు ఆమ్నిషియన్ పూర్తయిపోయింది. ఆమ్నిషియంట్ అంటే అర్థం సర్వ జ్ఞానం అంటే అర్థం పూర్తయిపోయింది. ఇప్పుడు మనం మిగిలిన అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు కూడా సర్వ జ్ఞానం కాదో రేపు తేలిపోతే అప్పుడు ఆయన కూడా దేవుడో కాదో తెలియదు. లేకపోతే ఆయన దేవుడు కాదు. ఆయనకి అన్నీ తెలియకపోతే దేవుడు అవడు. ఆయన కూడా అన్నీ తెలిస్తేనే ఆమ్నిషియంట్ అని అనగలరు. సో మన దేవుడు ఒకడే, కానీ 3 వ్యక్తిత్వాల్లో ఉన్న త్రియేక దేవుడు. 100% దాన్ని రుజువు చేయడానికి మీకు వాక్యాలు చూపిస్తాను. సో ఈ వాక్యాలు మీ హృదయంలో దాచుకొని ఆ వాక్యానుసారంగా మీ జీవితాలు కట్టుకుంటే మీరు ఎంతో దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. నిజమైన భక్తులు ముందుకు కొనసాగి ఆ దేవునికి ప్రియమైన బిడ్డలుగా, ప్రియమైన సేవ, ఆయనకి ఇష్టమైన పరిచర్య. ఎందుకంటే మనుషులకి ఇష్టమైన పరిచర్య చేయడం వల్ల ఉపయోగం లేదు, కానీ హృదయములను పరీక్షించు దేవుడు ఉన్నాడు కనుక ఆయనకి ఇష్టంగా మీరు పరిచర్య చేయండి. పౌలు గారు అదే అన్నారు, మేము మనుషులను సంతోషపెట్టువారం అయితే దేవుని సేవకులమే కాదు, కానీ హృదయములను పరీక్షించు దేవుడిని సంతోషపెట్టడం కొరకు మేము ప్రయాసపడదాం. అటు సేవ చేద్దాం, అటు పరిచర్యలో ముందుకు ఉందాం, అటు దేవుణ్ణి నమ్మకంగా సేవిద్దాం, ముందుకు కొనసాగుతాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు మీకేనో వందనాలు స్తోత్రాలు. వెత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపజేయండి. ఆ వాక్యానుసారంగా మా జీవితాల్ని కట్టుకోవడానికి కృప దయచేయండి. ఆమ్నిషన్ గాడ్, సర్వజ్ఞాని అయిన దేవ, తండ్రి అయిన దేవుడు సర్వజ్ఞానని, కుమారుడు సర్వజ్ఞానని. సర్వజ్ఞానం అంటే ఏంటో మాకు అర్థం చేయించండి. ఇప్పుడు దినం నిశ్చితమైతే సర్వజ్ఞాని పరిశుద్ధాత్ముడని రుజువులు మాకు చూపించారు, మీ వాక్యంలో మాకు నడిపించారు. మా హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. ఏమిటి సర్వజ్ఞాని చేసేది? మా హృదయాలు తెలుసు, మా తలంపులు తెలుసు కనుక మేము ఎలాగా నమ్ముకొని ఏ రకంగా మిమ్మల్ని సేవిస్తున్నామో, ఏ రకంగా మిమ్మల్ని మేము పూజిస్తున్నామో, ఏ రకంగా మిమ్మల్ని ఘనపరిచి స్తుతించి ఆరాధిస్తున్నామో సమస్తము ఎరిగిన దేవుడు. అందుకనే మీరు చెప్పారు, ఈ మనుషులు కల్పించిన పద్ధతులతో ఉట్టిగా వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు. వారు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. ఎందుకన్నారో మాట మాకు ఇప్పుడు అర్థమవుతుంది నాయన. ఎందుకంటే వాళ్ళ హృదయాలు దూరంగా ఉన్నాయా, వాళ్ళ హృదయాలు దగ్గరగా ఉన్నాయో మీకు అన్నీ తెలుసు. ఇవాళ మా హృదయం మీకు దగ్గరగా లేకుండా ఇంకా మా హృదయం డబ్బుకి దగ్గరగా ఉందేమో, మా హృదయం ఇంకా లోక ఆశలకి దగ్గరగా ఉన్నాయేమో, మా హృదయం మీకు దగ్గరగా లేకుండా మేము ఆరాధించలేం, స్తుతించలేం, ఘనపరచలేం, మహిమపరచలేం, మీ వాక్యాన్ని వినలేం, మీ వాక్యానుసారంగా నడవలేం. కనుక మీరు మా హృదయాన్ని చూసే దేవుడు, మా మనస్సులను చూసే దేవుడు. కనుక జాగ్రత్తగా మా జీవితాల్ని చక్కబరుచుకొని సరిచేసుకొని మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి. ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే హృదయాన్ని ఇమ్మని అడుగుతున్నారు, హృదయాన్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్నారు, హృదయాన్ని మీకు ఇచ్చి బాగు చేసుకొని రక్షణ పొంది మీ రాజ్యానికి వారసులుగా సిద్ధపరచు. మీకు మీ పిల్లలు ఎవరో తెలుసు, మీ పిల్లలు కాని వారు ఎవరో తెలుసు. గొప్ప దేవుడు. ఇవాళ తెలివి తక్కువ మాకే దొంగ నోటేంటో మాకు తెలుస్తుంది, మంచి నోటేంటో మాకు తెలుస్తుంది. ఇవాళ మాకు గురుగులేంటో తెలుసు, గోధుమలేంటో తెలుసు. గురుగులు గోధుమలా కనబడవచ్చు, కానీ గురుగులు గోధుమలు అవ్వవు కదా. ఇవాళ మేము కూడా విశ్వాసుల్లాగా మనుషులను అగపరచవచ్చు, భక్తుల్లాగా నటన చేయొచ్చు, పాదిరుల్లాగా, పోస్తుల్లాగా, ప్రవక్తల్లాగా మనుషులను గలిబిలి చేయొచ్చు, మోసం చేయొచ్చు, కానీ మిమ్మల్ని మోసం చేయలేము కదా. ఎందుకంటే మా హృదయాలు తెలుసు, మా తలంపులు తెలుసు. కనుక మా బ్రతుకులు మార్చుకొని, మా తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొంది క్షమాపణ పొందుకోవడానికి కృపణ ఇచ్చాను. ఎత్తబడిన వాక్యం అందరూ హృదయాలు ఫలింపు చేసి వాక్యాన్ని నడిపించు. యేసు పరిశుద్ధమైన నామం మిక్కిలినంత బ్రతుకులాడు స్తుతించి ప్రార్థించి అడిగి వినయంతో వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవునికి ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్యమైన సహవాసం నిత్యము సదాకాలం సదా మనందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ లైవ్ని. ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ఎవ్రీ డే మాతో కలిసి మీరు కూడా దేవుని వాక్యాన్ని వింటున్నందుకు వి లవ్ యూ. దేవుడు మిమ్మల్ని అంతగానే ఎక్కువగా ప్రేమించి మీ ప్రతి అవసరత దేవుడు తీర్చును గాక. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఈ వాక్యంలో ఎదగండి. రేపు రాత్రికి మరలా 9 గంటలకి కలుసుకుందాం. మర్చిపోకండి.
ఇతరులకి చెప్పండి, లైవ్ని ఇతరులకి షేర్ చేయండి. తద్వారా అనేకులు ఆశీర్వదించబడడానికి కారణభూతులుగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ గుడ్ నైట్ స్లీప్. గుడ్ నైట్.